హాయ్! వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి చూద్దాము. అంటే రేపటి మార్కెట్ లెవెల్స్ మనము సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి? అలానే మనం నిన్న డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఇవాల్టి మార్కెట్‌వి ఎలా పెర్ఫార్మ్ చేసింది? అండ్ ఇవాళ మార్కెట్ ఏమైందనేది కూడా క్లియర్‌గా చూద్దాము. నిన్న మన డైలీ అనాలిసిస్‌లో మనము ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్‌కి ట్రేడ్ చేసుకుంటాము అని చెప్పి చూసాం. కానీ ఏమైంది? ఇవాళ మార్కెట్ స్లైట్‌లీ ఫ్లాట్ టు పాజిటివ్‌గా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఏమైంది? స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఫస్ట్ 5 మినిట్స్. వచ్చి మనకి ఇవాళ వెరీ, వెరీ, వెరీ గుడ్ ర్యాలీ అయింది మార్కెట్ అనేది. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం అనుకున్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయింది. మనకి మనం అనుకున్న టార్గెట్స్ అన్నీ హిట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం సిఈ ప్లాన్ ఎక్కడ చేసుకున్నాము? 26,240 లెవెల్ బ్రేక్ అయితే మనం ఇంకా అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏమైంది? ఇవాళ ఆ లెవెల్ అనేది బ్రేక్ అవ్వలేదు. సో, ఇవాల్టి నిఫ్టీ లెవెల్ మనం అప్ సైడ్ లెవెల్స్ అనేది మనకి హిట్ అయిపోయింది. సో, రేపటికి నేను ఏ లెవెల్స్ ట్రేడ్ చూస్తున్నాను సార్ అంటే, మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి మీరు. డే టైమ్ ఫ్రేమ్‌లో నిన్నే డిస్కస్ చేసుకున్నాం మనం. మనకిది ఎం ప్యాట్రన్‌లా ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే మనం సెల్ చేస్తాము అని. సో, 4 డేస్‌గా, 4 డేస్‌గా ఫాలో అవుతున్న మార్కెట్‌ని ఇవాళ ఒక్కరోజు ఒకే క్యాండిల్‌లో మనకి మొత్తం పైకి తీసుకెళ్ళిపోయారు. సో, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది మనకి? ఆల్ టైమ్ హైయే ఉంది ఇంకా. సో, రేపు నేను మార్కెట్‌లో నాకు ఏ లెవెల్స్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్‌కి ట్రేడ్ తీసుకుంటాను. అలానే నాకు ఏ లెవెల్స్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్‌కి ట్రేడ్ తీసుకుంటాను అంటే క్లియర్‌గా మనం ఎప్పటినుంచో అనుకుంటున్న లెవెల్. ఈ 26,240 లెవెల్ అనేది నాకు బ్రేక్ అయితే నేను రేపు అప్ సైడ్‌కి ఎంట్రీ అనేది తీసుకుంటాను. సార్ మరి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటారు సార్ అంటే నేను టార్గెట్ 26,300 వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. సార్ 300 కూడా బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ మీ టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే 26,370 లెవెల్ వరకు పెట్టుకుంటాను. సార్ ఫ్లాట్ ఓపెన్ అయింది. మార్కెట్ బ్రేక్ అయింది. సరిపోయింది. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ అప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలి సార్ అంటే మార్కెట్ గాని గ్యాప్ అప్ ఓపెన్ అవుతే నేను మళ్ళీ ఈ 26,240 లెవెల్ దగ్గరకొచ్చి ఈ గ్యాప్ కవర్ చేసి ఈ రెసిస్టెన్స్ లెవెల్‌ని సపోర్ట్ తీసుకొని మనకి ఇలా రివర్సల్ అవుతున్నప్పుడు కూడా నేను సిఈ అనేది ఇనిషియేట్ చేస్తాను. ఇది నా అప్ సైడ్ లెవెల్స్‌కి. అదే డౌన్ సైడ్‌కొచ్చి మీరు ఎక్కడ సెల్ చేస్తారు సార్ అంటే నాకు ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. నాకు 26,150 ఈ 140 లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి నేను ఇక్కడికి పెట్టుకుంటాను. 26,040 అంటే ఈజీగా 100 పాయింట్ ఫాల్ అనేది చూస్తున్నాను నేను. సో, నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ అనేది నేను ఈ హై పెట్టుకుంటాను. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ డౌన్ సైడ్‌కి పెట్టుకుంటాను. సరే సార్ కిందకి మార్కెట్ ఫాల్ అవుతుంది. మీరు ఇక్కడ తీసుకుంటున్నారు బానే ఉంది. ఫైన్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయాక నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు సార్ అంటే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతే మీరు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మీరు ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయాక మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది మనకి ఇక్కడుంది. సో, నేను మేజర్‌గా రేపు చూస్తున్న లెవెల్స్ నాకు ఈ హై బ్రేక్ అయితే నేను సిఈ తీసుకుంటాను. ఈ లో బ్రేక్ అయితే నేను పిఈ తీసుకుంటాను. ఇది నిఫ్టీ యొక్క లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీకొచ్చేసి మీరు చూడొచ్చు ఇవాళ నేను టెలిగ్రామ్‌లో క్లియర్‌గా నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అనేది పోస్ట్ చేశాను. మార్నింగ్ ఈ ర్యాలీ మొత్తం మనం క్యాప్చర్ చేసాం. నేను గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో స్టార్ట్ చేసి, ఇవాళ మార్కెట్ ఎలా ఓపెన్ అయింది అనేది మీకు క్లియర్‌గా అప్డేట్ ఇచ్చాక, మనం నిన్న శ్రీరామ్ ఫినాన్స్ నాకు స్వింగ్ ట్రేడింగ్ దొరికింది అని చెప్పాను. అది ఇవాళ ఎంట్రీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 2% అప్ కూడా అయింది. తర్వాత మనం ఏమనుకున్నాము డైలీ అనాలిసిస్‌లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈ 59,100 లెవెల్ బ్రేక్ అయితే నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటా అని చెప్పానా? సో, ఏమైంది క్లియర్‌గా మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ అయింది. నేను బ్రేక్ అయినప్పుడు వెంటనే నేను 9:31కి నేను వెంటనే కాల్ పోస్ట్ చేశా చూడండి. 980 తర్వాత బై చేయండి. టార్గెట్ అనేది 1020, 1050 పెట్టుకోండి అని చెప్పి. వెంటనే వితిన్ 1 మినిట్‌లో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు అంత ఫాస్ట్ మొమెంటమ్ వచ్చింది. వెంటనే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వి క్యాప్చర్డ్
100 పాయింట్స్ ఇన్ దిస్ ట్రేడ్ మనం ఇవాళ. టార్గెట్ 2 కూడా అయిపోయింది. నేను క్లియర్ టు క్లియర్ నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నా. 100 పాయింట్స్ అంటే ఒక్క లాట్‌తో ట్రేడ్ చేస్తే మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో 3500 ప్రాఫిట్ వచ్చింది మనకి. ఒక్క లాట్‌తో చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయాక నేనేమన్నాను, మళ్ళా మనకి మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది జాగ్రత్త అని చెప్పాను. తర్వాత మళ్ళా పైకెళ్ళాలంటే మనకి నేను క్లియర్‌గా డ్రా చేసి కూడా పెట్టా చూడండి. రెసిస్టెన్స్ లెవెల్ అనగానే ఇక్కడ ఎలా రిజెక్ట్ అయింది క్యాండిల్ అనేది. తర్వాత ఈ హై బ్రేక్ అయితే మనకి ఇంకా మార్కెట్ పైకెళ్తది అని చెప్పాను. చెప్పాక మార్కెట్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు నేను 59,300 సిఈ ఇనిషియేట్ చేయమని కూడా చెప్పాను. సో ఏమైంది? ఈ లెవెల్ బ్రేక్ అయింది. మళ్ళా మనం నెక్స్ట్ టార్గెట్ వరకు అనుకున్నాము. ఈ రెసిస్టెన్స్ వరకు ఎళ్ళిపోయింది. ఇక్కడ క్లియర్‌గా చూడండి 960 దగ్గర మనం బై చేయమని చెప్పాను. ఇది ఆల్మోస్ట్ ఇవాళ మనకి 1100, 1200 లెవెల్ వరకెళ్ళింది. ఇది కూడా మీరు చూడండి క్లియర్‌గా 5 మినిట్స్‌లోనే ట్రేడ్ అయిపోయింది. అంటే ఇవాళ జస్ట్ ఈ 2 ట్రేడ్స్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 7,000-10,000 ప్రాఫిట్ వచ్చింది. సో నేను పోల్ కూడా పెట్టాను. మీరు గాని ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఇక్కడ రైట్ సైడ్ మీకు బాటమ్ కార్నర్‌లో కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేస్తే ఇది ఫ్రీ టెలిగ్రాము. మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ ట్రేడ్స్ నేను మీకు ఇక్కడే అప్డేట్ ఇస్తాను. సో క్లియర్‌గా చూడండి ఇవాళ నేను ఆఫ్టర్‌నూన్ లైవ్‌కొచ్చాను. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్‌కి ట్రేడ్ చేయగలము. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్‌కి ట్రేడ్ చేయగలము అని చెప్పాను. ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక రీటెస్టింగ్ కోసం వెయిట్ చేయమని చెప్పాను నేను. ఎందుకంటే మనకి 59,500 అనేది రౌండ్ ఫిగర్. అక్కడ చాలా 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 సెల్లర్స్, బయర్స్ అనేవాళ్ళు చాలా దారుణంగా మనకి ఫైట్ చేసుకుంటారు. మీరు క్లియర్‌గా చూడొచ్చు. అంటే ఇది ఒకసారి ఆల్రెడీ ఇక్కడ మనకి ఆల్ టైమ్ హై హిట్ అయింది. ఈ ఆల్ టైమ్ హై హిట్ అయ్యి, ఆ లెవెల్‌ని ఇక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడక్కడే బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారు. అలాని 59,400 బ్రేక్ అయ్యాకనే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చని చెప్పా గానీ, వెంటనే సపోర్ట్ ఉంది. ఎవరైనా స్కాల్ప్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే మాత్రమే ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోమని నేను క్లియర్‌గా చెప్పాను. సో, రేపటికి మనం ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే, సింపుల్. మనకి ఈ 59,000 ఈ హై అనేది మనకి క్లియర్‌గా బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వాలి. అంటే నాకు 59,600 పైన అంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఈజీ టు ఈజీ ఒక 100 పాయింట్స్ టార్గెట్ అనేది పెట్టుకుంటాను నేను. ఇది బ్రేక్ అయిపోయింది సార్ అంటే నేను 59,800 వరకు నేను టార్గెట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సేమ్ బ్యాంక్ నిఫ్టీకి మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే ఇందాక నేను చెప్పాను. ఈ 59,400 బ్రేక్ అయితే మనం 59,300 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఇమ్మీడియేట్ సపోర్ట్ అనేది ఉంది. సో, స్కాల్ప్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు మాత్రమే చేయండి. సేఫ్ ప్లేయర్స్ అయితే వద్దు. 59,300 బ్రేక్ అయ్యాక సేఫ్ ప్లేయర్స్ అనేవాళ్ళు పీఈని ఇనిషియేట్ చేసి మీరు ఈజీ టు ఈజీ టార్గెట్ 59,000 వరకు 59,000 ఆర్ 59,050 వరకు ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సార్ అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మీ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ బేస్డ్ ఆన్ మనకి క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మనం పెట్టుకోవచ్చు. అదే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ పైన అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది సార్. ఎలా ట్రేడ్ చేయాలి అంటే సేమ్ మనం ఇందాక నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ మనకి ఇది ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటే 59,600, 500 లెవెల్‌ని ఈ కన్సల్టేషన్ లెవెల్‌ని సపోర్ట్ తీసుకొని మనకి రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్ అయినా, రివర్సల్ ప్యాటర్న్స్ ఫార్మ్ అయినా, మనకి మంచి బుల్లిష్ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయినా మనం రివర్సల్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. మన టార్గెట్స్ ఇవి పెట్టుకొని. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రేపటి అనాలిసిస్. మీరు లైవ్‌లో నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుని నేను ఎవ్రీడే యూట్యూబ్‌లో లైవ్‌కొస్తున్నాను. అలానే టెలిగ్రామ్‌లో కూడా నేను ఎవ్రీథింగ్ అప్డేట్ ఇస్తున్నాను. సో, మీరు చూడొచ్చు. ఇవాళ మనం ఇచ్చిన ట్రేడింగ్ లెవెల్స్ చూసి మన సబ్‌స్క్రైబర్‌లొకళ్ళు నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. సో, శ్రీరామ్ ఫైనాన్స్ గురించి చెప్పాను. ఆల్రెడీ 2% అప్ అయిందని చెప్పి. ఇవాళ నాకు మళ్ళా స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ బజాజ్ ఆటోలో కనిపించింది. అది ఈ లెవెల్ తర్వాత బై చేయమని చెప్పాను. ఆల్మోస్ట్ 9,150 దగ్గర బై చేయమని చెప్పాను. ఇవాల్టి రోజే మనకి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అప్ అయింది. సో, ఏ టు జెడ్ డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్‌లోనే అప్డేట్ ఇస్తున్నాను. సో, రేపటి లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మనకి ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై హిట్ దగ్గర మనకి క్లోజ్ అయింది. సో, ఇట్స్ ఎ గుడ్ సైన్. అలానే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా అన్నీ మనకి క్లియర్‌గా
ఇవాళ మంచి మూమెంటం అనేది వచ్చింది. మనకు ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్‌లో మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. మన స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్‌లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనం ఎంట్రీ తీసుకుంటామని. సో, ఇక్కడ మీరు చూడొచ్చు స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్. ఏమైనా ఆపర్చునిటీ దొరికితే నేను క్లియర్‌గా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో, థాంక్ యూ గైస్. రేపు మనం లైవ్‌లో కలుద్దాం.